ప్రజాప్రతినిధి న్యూస్. జీవితానికి దిశానిర్దేశం చేస్తూ కర్తవ్య దీక్షను భగవద్గీత బోధిస్తుందని సీనియర్ సివిల్ జడ్జి అరుణ కుమారి అన్నారు. గీతా జయంతి సందర్భంగా సృజన సాహితీ సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం స్థానిక విశ్వశాంతి విద్యాలయంలో విద్యార్థులకు వివిధ రకాల సామర్థ్య పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతి ప్రధాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనే న్యాయమూర్తి కరుణ కుమారి మాట్లాడుతూ, మనలో విలువలు లోపించినప్పుడు, సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు భగవద్గీత మార్గదర్శనం చేస్తుందని విద్యార్థులకు వివరించారు. భగవద్గీతపై విద్యార్థులకు వక్తృత్వ వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. సదాశివునిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని స్వర్ణలత గీత ప్రథమ అధ్యయనంలోని 47 శ్లోకాలను నేర్చుకుని ప్రత్యేక ప్రశంసలు పొందింది. కార్యక్రమంలో సృజన నిర్వాహకులు గట్టె వాసు, రామకృష్ణ, మధుసూదనరాజు, మల్లికార్జునరావు, రమణమూర్తి, మాదిరాజు మాలతి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొర్రా వెంకట్రావు, బ్రహ్మకుమారి సమాజం నుండి ఎస్ వెంకట్రావు, విశ్వశాంతి విద్యాలయం నుండి పసుపులేటి నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన యొక్క ఆధ్యాత్మిక సంపద, మరీ ముఖ్యంగా భగవద్గీతని మన భారతదేశం నుంచి తెలుసుకొని ఆ దేశాలు చాలా సంపూర్ణంగా ఆచరిస్తున్నాయి. అంశం మీద సృజన సాహితీ సమైక్య అధ్యక్షులు శ్రీ గట్టే వాసు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏ ఒక్క మతానికి చెందింది కాదు ఇది. ప్రతి ఒక్కరికి వ్యక్తిత్వ వికాస గ్రంథం. ఇప్పుడు మీరందరూ వింటున్నారు కదా, వ్యక్తిత్వ వికాస కోర్సులని. అలా వ్యక్తిత్వ వికాస కోర్సులు చెప్పే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా భగవద్గీతను స్ఫూర్తిగా పొందే వాళ్ళ రంగంలో అడుగుపెట్టారు. పెట్టడానికి, మన నిరాశ ఎక్కువగా ఉన్నప్పుడు ధైర్యం చెప్పడానికి, మనం అభివృద్ధి చెందడానికి అన్ని రకాలుగా పురోత్పత్తి. అందుకని మనం ఎప్పుడు అవునా భగవద్గీత చదవడం కాదు, అర్థం చేసుకోవడం, దాన్ని ఆచరించడం, అనుష్ఠానం చేయడం అన్నమాట. ముస్లిమ్స్ చదవకూడదు అని ఉండదు. ఎందుకు అంటే ప్రతి ఒక్క హోలీ బుక్ ఏదైనా సరే, అది ఖురానే కానీ, భగవద్గీతే కానివ్వండి, అదే విధంగా బైబిలే కానివ్వండి, అందులో మంచిని నేర్చుకోవాలి. చదవడానికి టైం లేదు. భగవద్గీత ఓన్లీ 7 దగ్గరే పెడుతున్నారు. అది మా ఇంట్లో ఆన్ చేస్తే తీమా అంటారు. సో అలా ట్యూన్ అయిపోయాం మనం. అలా కాకుండా భగవద్గీత ఒక అద్భుతమైన పుస్తకంగా మనం ఎలా ఉండాలి, మనం మంచేది చెడేది అని తెలుసుకునే ఒక అద్భుతమైన గ్రంథం. ఎవరైతే వాళ్ళ పనులు చేసుకుంటూ ఉంటారు, సో సర్వదా ఏది చెడు ఏది మంచి అది మనం గ్రహిస్తాం. ఈ పెద్దలందరూ మీకు చెప్పడానికి వచ్చింది, మీరు భవిష్యత్తులో మంచి పేరు సంపాదించడం. స్టూడెంట్ టీచర్ని తిట్టడం, స్టూడెంట్ టీచర్ని కొట్టడం, ఇవన్నీ పండించేది, ఎక్కడ చదివేది, ఎక్కడ ఉన్నాం. అల్టిమేట్ గా మిమ్మల్ని మంచి సిటిజన్స్ చేయడానికే మేము ఉంది ఇక్కడ. మేము వచ్చి ఒక 4 నిమిషాలు, ఒక 2 నిమిషాలు చెప్పాలనుకుంది. ఎందుకు తెలుసా అమ్మ, డబ్బులూరికే రైట్. అది బై నాలెడ్జ్. నాలెడ్జ్ ఇస్ డివైన్. నాలెడ్జ్ ఇస్ పవర్ఫుల్. నోబడీ కెన్ స్టీల్ ఇట్. ఎవరు దొంగతనం చేయరు. మన విద్య మన దగ్గరే ఉంటుంది, మన నాలెడ్జ్ మన దగ్గరే ఉంటుంది. 10 మందికి పంచేలాగా మీరు ఉండాలి. అదే వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తున్నారు, వీళ్ళు ఫస్ట్ వచ్చేస్తున్నారు కాదు. మంచి మార్కులు రావాలి. 90 అబోవ్ వస్తే వెరీ గుడ్. ఫస్ట్ అందరూ రారుగా, ఫస్ట్ క్లాస్ అవుతుంది అందరికీ వస్తుందా, 1.0.1లో పోతుంది. కానీ ఫస్ట్ రాలేదు, వాళ్ళు వచ్చారు. మా పిల్లలు ఒకటే చెప్తాను, కష్టపడి చదవండి, ఇష్టంగా చదవండి. 90% చాలు. మేము 90-100 అవసరం లేదు, కానీ చదివితే అర్థం అవ్వాలి. యూ హ్యావ్ టు డూ ఇన్ ఎ ప్రాక్టికల్ వే. ప్రాక్టికల్ గా మనకు ఉపయోగపడుతుందా? మనం బయటకు వెళ్తాం, తెలుగు బాగా మాట్లాడతాం. అలాగే మా తరఫున భగవద్గీత ఒకసారి అందరం రండి.